బ్యాంకు కాల్స్ అన్నీ 1600 సిరీస్ నెంబర్తోనే రావాలన్నట. జనవరి 1 నుంచి ట్రాయ్ చెప్తున్నది. ఇతర ఆర్థిక సంస్థలకు కూడా నిర్దేశితంగా గడువు ఇచ్చింది. కారణం ఏంటంటే అందరూ ఈ ఇష్టం వచ్చిన నెంబర్స్తో రావడం వల్ల వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళు బ్యాంక్ అకౌంట్లని ఖాళీ చేస్తున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతాదారులను మోసగిస్తూ ఓటీపీ చెప్పండి, నెట్ బ్యాంకింగ్ వివరాలు చెప్పండి అని చెప్పి తీసుకొని ఖాతాల్లో ఉన్న నగదు ఖాళీ చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు, అంటే సైబర్ నేరగాళ్ళకి చెక్ పెట్టడానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది. 2026 జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకులన్నీ తమ వినియోగదారులకు చేసే ఫోన్ కాల్స్ 1600 సిరీస్ నెంబర్ నుంచే రావాలని నిర్దేశించారు. అంటే ఫస్ట్ 4 నెంబర్లు 1600 అని మాత్రమే ఉంటుందన్నమాట. ఇదే విధంగా బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు కూడా ఈ 1600 నెంబర్ సిరీస్నే వినియోగించడానికి దశలవారీ గడువులను ట్రాయ్ బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు సహా వాణిజ్య బ్యాంకులన్నీ 2026 జనవరి 1వ తేదీ నుంచి 1600 సిరీస్ ఫోన్ నెంబర్లే వినియోగించాలి. అన్ని మ్యూచువల్ ఫండ్లు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు 2026 ఫిబ్రవరి 15వ తేదీలోగా వీటిని అమలు చేయాలి. ఇది మంచిదే, కానీ అసలు యాక్చువల్గా ఏ నెంబర్ నుంచి వచ్చినా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యాంకు వాడు మీ పర్సనల్ డీటెయిల్స్ అడగడు. ఒకవేళ వాడు అడుగుతున్నాడే మీరు డైరెక్ట్గా బ్యాంకుకే వెళ్ళండి, ఇది మీరే అడిగిర్రా అని. అంతవరదాకా మీకు ఒకవేళ 1600తో కూడా ఫోన్ నెంబర్లు చేసి ట్రాప్ చేసే కుట్రని ఈ సైబర్ నేరగాలు చేయగలుగుతారు. సో ఎన్ని చేసినా అవతల నెగిటివ్గా మీ అకౌంట్ ఖాళీ చేయడానికి ఒక ముఠా ఎప్పుడు రెడీగానే ఉంటుంది. సో కాబట్టి ఏ నెంబర్ నుంచి వచ్చినా ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని ఓటీపీ అనేది అడగదు, మీ పర్సనల్ డీటెయిల్స్ ఫోన్లో అడగరు. సో అది గుర్తుపెట్టుకొని మనం ఉండాల్సిన అవసరం ఉన్నది.